రాష్ట్రంలో నేను కూడా 2019 నుంచి 24 వరకు ఎంపీగా ఉన్నా. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు కూడా ఉన్నారు. ఇవాళ అన్ని పకడ్బందీగా తీసుకొని ఆనాడు ఢిల్లీ తర్వాత కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మెట్రోనే దేశంలో 2వ పెద్ద మెట్రో ఉండే. ఇవాళ 9వ స్థానానికి పడిపోయింది. 10 ఏళ్ళు కేసీఆర్ విస్తరించలే. ఇప్పుడు 100 కిలోమీటర్లు కొత్త మెట్రో వేసి హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా చేయాలని నేను ప్రయత్నం చేస్తుండే కేంద్ర మంత్రివర్గ ఆమోదం చేయకుండా కేంద్ర మంత్రులనే ఒత్తిడి వచ్చి మెట్రోను తిరస్కరించే విధంగా పక్కన పెట్టే విధంగా కిషన్ రెడ్డి గారు కుట్ర చేస్తున్నారు. ఇవాళ గుజరాత్ లో సబర్మతి రివైనరీ ప్రక్షాళన చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లో గంగా నదిని వారణాసిలో ప్రక్షాళన చేసుకున్నారు. మన ఢిల్లీ ఎన్నికల్లో యమునా నదిని ప్రక్షాళన చేస్తామని బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని, గుజరాత్ లో సబర్మతి నదిని ప్రక్షాళించవచ్చు, ఉత్తరప్రదేశ్ లో గంగా నదిని ప్రక్షాళన చేయొచ్చు, ఢిల్లీలో యమునా నదిని ప్రక్షాళన చేయొచ్చు. కానీ మా విశ్వనగరమైన హైదరాబాద్ లో మూసీ నదిని మేము ప్రక్షాళన చేసుకుంటామంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు అడ్డపడుతుంది? కేంద్ర ప్రభుత్వం నుంచి నువ్వు ఎందుకు అనుమతి తెస్తలేవు? ఎందుకు నిధులు తెస్తలేవు? ఇది నీ కుట్ర. నువ్వు విషం చిమ్ముతలేవా హైదరాబాద్ నగరం మీద అని నేను అడుగుతున్న కిషన్ రెడ్డి. ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ పూర్తిగా రింగ్ రోడ్ అంటేనే రౌండ్ ఉంటే రింగ్ అవుతుంది, సగం ఉంటే కాదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మోడీని మేము కలిసి అడిగితే ఇస్తా అంటే మా వెనకాల మోడీ దగ్గర అడ్డం పడి నువ్వు రీజనల్ రింగ్ రోడ్ ఇస్తే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఆపమని మోడీని కలిసి కుట్ర చేసి ఇవాళ రీజనల్ రింగ్ రోడ్డు రాకుండా అడ్డుకున్న దుర్మార్గుడివి నువ్వు కాదా కిషన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ వస్తే ప్రపంచంతో పోటీ పడే విధంగా న్యూయార్క్, టోక్యో ఇట్లాంటి నగరాలతో పోటీ పడే విధంగా మన నగరాన్ని అభివృద్ధి చేయాలని నేను చేస్తుంటే నువ్వు శకునిలాగా తయారయ్యి రీజనల్ రింగ్ రోడ్డుని అడ్డుకుంటున్నది నువ్వు కాదా కిషన్ రెడ్డి? ఇది నీకు మంచిదా అని నేను అడుగుతున్నా. ఏం తెచ్చినావు నువ్వు? నీ నరేంద్ర మోడీ నిరుద్యోగులకు మాటిచ్చాడు, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను. 12 ఏళ్ళు అయింది 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. తెలంగాణకి 24 కోట్లు వస్తే 1 కోటి ఉద్యోగాలన్నీ వస్తుండే. ఏమిచ్చినా నరేంద్ర మోడీ ఉద్యోగాలు? ఏమన్నా ఇచ్చినా? ఎవరికైనా నరేంద్ర మోడీ ముందలకు ఉద్యోగం ఇచ్చినా? కానీ ఇద్దరికి ఇచ్చాడు. ఎవరికా? కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి. నేను ఇద్దరికి ఇస్తే అయిపోయిందా తెలంగాణ నిరుద్యోగ సమస్య తీరిపోయినట్ట?